ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ చూద్దాం. కాలము పని. ఈ కాలము పని నుంచి మనకి ప్రతి ఎగ్జామ్కి వన్ నుంచి 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ ఇస్తుంటారు. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి, ప్రైవేట్ ఎగ్జామ్ దేనికన్నా, ఏ నోటిఫికేషన్ వచ్చినా ఆ ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అన్న క్వశ్చన్స్ ఇస్తారు. సో మనం ఇది కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది డైలీ మనం చేసే పనే కానీ మనకు తెలియదు. క్వశ్చన్స్లో అడిగితే మనం త్వరగా అబ్జర్వ్ చేయలేము అనమాట. సో డైరెక్ట్గా అనుకో, నార్మల్గా మనం ఏదైనా ఒక వర్క్ 10 డేస్లో చేయగలం. దాన్ని 5 డేస్లో చేసాం, రిమైనింగ్ వర్క్ ఎంత అని అడిగితే 5 డేస్ అని చెప్పగలం కదా. సో అదేంటి, జనరల్గా కామన్ సెన్స్ యూజ్ చేస్తాం. కాకపోతే ఇదే మనకి క్వశ్చన్లోకి ఇస్తే కొంచెం మనం అది కాంపిటేటివ్ కాబట్టి కంగారు పడి ఆన్సర్ చేయలేకపోతాం. సో ఆ కాన్సెప్ట్ మనం ఎలాగ ఆన్సర్ చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ నుంచి. సో నేను 10 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఈ 10 క్వశ్చన్స్ చూస్తే మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి మ్యాక్సిమం కవర్ చేసినప్పుడే కాన్సెప్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ దీనికన్నా ముందు మనం బేసిక్స్ చూద్దాం. బేసిక్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక పని ఉంది, ఒక వర్క్ని మీరు n డేస్లో చేయగలరు అనుకోండి. n డేస్లో చేయగలిగితే ఒక్క రోజులో ఎంత పని చేయగలరని అడిగారు అనుకోండి, 1/n. ఒక రోజులో మీరు చేసే పని ఇది. ఒక రోజులో మీరు 1/n చేయగలరు. అదే 2 డేస్ అయితే 2/n ఇలా రాసుకోవచ్చు. సో ఇదన్నమాట మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇదే, దీని మించి ఇంకేముండదు. మనకి వర్క్ బై టైం అంటే పని బై కాలం ఈక్వల్ టు పవర్ అంటారు, దీన్నే కెపాసిటీ అనొచ్చు, సామర్థ్యం, తెలుగులో అయితే సామర్థ్యం అంటారు. సో ఈ రెండు మనకు తెలిసినట్టయితే, అంటే ఒక వర్క్ని n డేస్లో చేయగలిగితే ఒక రోజు చేసే వరకు 1/n. పని బై కాలం ఈక్వల్ టు సామర్థ్యం. మనకి ఈ ఫార్ములా గుర్తుంటే మన ఇచ్చిన టాపిక్ నుంచి ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ కెన్ డూ 4/5 వర్క్ ఇన్ 12 days. దెన్ హౌ మెనీ డేస్ హీ విల్ టేకెన్ టు కంప్లీట్ ద టోటల్ వర్క్. అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలుగులో చెప్తాను. ఒక మనిషి అనేవాడు 4/5 వర్క్ అనేది 12 డేస్ చేశాడు. అయితే టోటల్ వర్క్, మొత్తం వర్క్ చేయడానికి, ఈ పార్ట్ కాకుండా మొత్తం వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడిగారు. సేమ్ ఇదే ప్లేస్లో మీరు ఉన్నట్టు ఊహించుకోండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది. అంటే టోటల్ వర్క్ 1 అనుకోండి, దాంట్లో మనం చేసింది ఎంత, 4/5 పార్ట్ చేసాం, అంటే 12 డేస్లో. సో ఇలాగ అర్థం చేసుకుని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం 5 పార్ట్స్లో ఎన్ని పార్ట్స్ చేశారు? ఫస్ట్ క్వశ్చన్ కదా మనం చూసేది. సో ఏ అనేవాడు 4/5 పార్ట్ని 12 డేస్లో చేశాడు. అంటే ఇక్కడ చూడండి, ఓవరాల్ వర్క్ అనేది 5 పార్ట్స్ ఉంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సివిల్ కన్స్ట్రక్షన్ చేసే మీకు ఇంట్రెస్ట్ అయితే అలా తీసుకోండి. లేదంటే నాకు షార్ట్ ఫిల్మ్ తీయడం ఇంట్రెస్ట్ కాబట్టి నేను షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నాను. షార్ట్ ఫిల్మ్ వేలో వెళ్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ 5 పార్ట్స్, అందులో నేను 4 పార్ట్స్ చేశాను. 4 పార్ట్స్కి నాకు 12 డేస్ పట్టింది. ఓకేనా? 5 పార్ట్స్కి ఎన్ని డేస్ పడుతుంది అనే క్వశ్చన్ మనకి అది డైరెక్ట్ క్వశ్చన్, మనకు అర్థం చేసుకున్నదాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా క్వశ్చన్ అర్థమైతేనే మనం ఆన్సర్ చేయగలం. సో మీరు క్వశ్చన్ మీకు నచ్చిన విధంగా అర్థం చేసుకుని ట్రై చేయండి. ఓకే, నాకు షార్ట్ ఫిల్మ్ వేలో వెళ్తాను నేను. సో టోటల్ నాకు షార్ట్ ఫిల్మ్ 5 పార్ట్స్, అందులో 4 పార్ట్స్ నేను 12 డేస్లో చేశాను. సో 5 పార్ట్స్ని ఎన్ని డేస్లో చేయగలను క్వశ్చన్ అనమాట. సో దీనికి యారో మెథడ్ అని ఒకటి ఉంటుంది, ఆ మెథడ్లో చేయండి. దీన్ని క్రాస్ మెథడ్లో కూడా చేయొచ్చు. 4 పార్ట్స్ చేయడానికి నాకు 12 డేస్ పట్టింది. 5 పార్ట్స్కి x డేస్, అంటే ఎన్ని డేస్ అని. 12 ఎప్పుడు అవుతుంది? 4 × 3 చేస్తే. సో పైన × 3 చేసాం కాబట్టి కింద కూడా × 3నే చేయాలి, అంటే x 15 డేస్. అంటే మనకి టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది? 15 డేస్ పడుతుంది. సో దీని ఆన్సర్ అనేది 15 డేస్. ఓకే, ఇదే మనకి నేను చెప్పాను కదా, ఇది యారో మెథడ్. క్రాస్ మెథడ్లో చేద్దాం. క్రాస్ మెథడ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది, కాకపోతే మనకు అది కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది ఇలా వచ్చింది కాబట్టి × 3 12 అయింది, ఇక్కడ సరిపోయింది. కాకపోతే ఇక్కడ 11 ఉంది అనుకోండి,
ఇంటూ 3 చేస్తే రాదు కదా, ఇలాంటి వాటిలో ఇది యూజ్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. 4 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 5 ఇంటూ 12. దీంతో ఇంటూ చేయాలి, దీంతో ఇంటూ చేయాలి, రెండింటి మధ్యలో ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 5/12/4. 4 3s are 5 3s are 15 days. సో ఇలా చేయొచ్చు అనమాట. ఈ మెథడ్ ఫస్ట్ మీకు ఏ మెథడ్ ఈజీ ఉంటే ఆ మెథడ్ చేయండి. అంటే సింపుల్గా ఉన్నప్పుడు ఇలా 12 అంటే కరెక్ట్గా డివైడ్ అయ్యే మల్టిప్లై అయ్యేటట్టు ఉంటే ఇలా సరిపోతుంది యారో మెథడ్ చేయడం. కాకపోతే మీరు మ్యాక్సిమం ఈ మెథడ్కి ప్రిఫర్ చేయండి. సో ఈజీగా ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారంటే ఆప్షన్ బట్టి వెళ్ళే వే కూడా ఉంటుంది. ఆప్షన్ బట్టి వెళ్ళే వే ఒక్కోసారి మనకు ఆన్సర్స్ ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్లో ఏబిసిడిలో ఫస్ట్ ఆప్షన్ అనుకోండి, మన ఆప్షన్ బట్టి వెళ్ళి చేస్తే ఈజీగా అయిపోతుంది. అదే ఫోర్త్ ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఈ 3 ఆప్షన్ చేసేసరికి టైం సరిపోదు, టైం వేస్ట్ అవుతుంది. సో మనకి కాన్సెప్ట్ ఫస్ట్ తెలిస్తే తర్వాత ఆప్షన్స్ వైజ్కి వెళ్ళేది తర్వాత చూద్దాం. అది ఓన్లీ 10% మాత్రం మనకి యూజ్ అవుతుంది. మిగిలినంతా 90% మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటేనే యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళండి మీరు. ఒకవేళ మీకు ఇన్ కేస్ అక్కడ టైం సరిపోతే అప్పుడు మనం ఆప్షన్ వైపు వెళ్ళడం లేకపోతే ఏదో చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం కాన్సెప్ట్ నేర్చుకోండి. నేను లాస్ట్లో చెప్తాను ఆప్షన్ వైజ్ ఎలా వెళ్ళాలని. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 24 days. He started the work but after 9 days he leaves. Then the remaining work. క్వశ్చన్ ఏమడిగారంటే ఏ మ్యాన్ అంటే ఒక మనిషి 24 రోజుల్లో చేయగలడు ఒక పనిని, కానీ ఆయన స్టార్ట్ చేసిన 9 days తర్వాత ఆ వర్క్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే రిమైనింగ్ వర్క్ ఎంత అంటే మనం 9 daysలో ఎంతవరకు చేయగలదో తెలిస్తే రిమైనింగ్ వర్క్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇది మీరు జనరల్గా ఆలోచించండి, ఆన్సర్ ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు క్యాలిక్యులేటర్ మెథడ్లో వెళ్దాం. ఒక వర్క్ని ఎన్ని రోజుల్లో చేయొచ్చు? 24 daysలో చేయొచ్చు. ఓకే, సెకండ్ సమ్ కదా. ఒక వర్క్ని 24 daysలో చేయొచ్చు. అంటే 9 daysలో ఎంతవరకు చేశారు? ఓకే, దీని కింద క్రాస్ మల్టిప్లై చేసాం కదా, క్రాస్ మెథడ్ అని. ఆ క్రాస్ మెథడ్లోకి వచ్చేయండి. 9 into 1 ఈక్వల్ టు 24 into x. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 9 అటు వెళ్తే 24, 3s are 8. అంటే 3/8. ఈ 3/8 అనేది 9 daysలో వర్క్. 9 daysకి 3/8 వర్క్ అవుతుంది. అంటే రిమైనింగ్ వర్క్ ఎంత? రిమైనింగ్ వర్క్ అది అడిగారు. రిమైనింగ్ వర్క్ అంటే టోటల్ వర్క్ 1 అని అనుకున్నాం కదా, ఈ 1లోంచి 9 daysలో ఎంతవరకు అయింది తీసేయాలి దాన్ని. ఎస్ఎం చేస్తే ఓవరాల్గా ఏమొస్తుంది? 8 - 3 అంటే 5/8. ఇలా చేయొచ్చు. ఇంతవరకు రాకుండా మనం డైరెక్ట్గా ఆన్సర్ వేయచ్చు. ఎక్కడంటే ఇప్పుడు 9 days ఇది ఉంది కదా, 8 - 3 ఎంత అయింది? 5 కదా. సో 5/8 ఇలా కూడా ఆన్సర్ చేసేయచ్చు. సో కాకపోతే మనకి ఈ ప్రాసెస్ తెలిస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట అది. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి ఇది ఎలాగిస్తారంటే ఇక్కడ రిమైనింగ్ వర్క్ అడిగారు క్వశ్చన్లో మనకు చూడండి. రిమైనింగ్ వర్క్ అడిగాడు, కాకపోతే 9 days వర్క్ అని అడిగారు అనుకోండి, 9 daysలో ఎంతవరకు చేయగలడు అని అడిగితే మనకి డైరెక్ట్గా 3/8 అని వేయాలి. సో అక్కడ అడిగిన క్వశ్చన్ బట్టి అనమాట. మన ఆన్సర్ మొత్తం చేసి ఇది వేసాం అనుకోండి, ఒకవేళ అది 9 days వర్క్ అడిగినప్పుడు రిమైనింగ్ వర్క్ చేస్తే ఆన్సర్ తప్పైపోద్ది. సో మనం జాగ్రత్తగా ఆడ క్వశ్చన్లో ఏమి అడిగాడు అది మాత్రం వేస్తే చూసి సరిపోతుంది. ఒకసారి ఆప్షన్లో 9 days వర్క్ అడుగుతాడు, ఆప్షన్లో ఇది కూడా ఉంటుంది. ఓకే, మన జాగ్రత్త చూసేయాలి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇప్పుడు 9 days అన్నాం కదా, దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే పర్సన్ 15 daysలో వర్క్ చేయగలడు ఒక వర్క్ని. అయితే తను 6 daysలో ఎంతవరకు చేయగలడు అని అడుగుతాడు. 6 daysకి ఎంతవరకు చేయగలడు అని అడిగారు అనుకోండి. క్వశ్చన్ అర్థమైంది కదా. ఏ అన్నాడు 9 daysలో 15 daysలో వర్క్ చేయగలడు ఒక వర్క్ని. ఏ కెన్ డూ 15 days ఇన్ వర్క్. అయితే 6 daysకి ఎంతవరకు చేయగలడు అని క్వశ్చన్. సో ఇందట్లానే పైన ఎలా చేసాం అలాగే చేయాలి. 15 daysకి ఒక వర్క్ చేయగలిగితే 6 daysకి ఎంత చేయగలడు.
ఓకే, సేమ్ ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేశారు కదా, అలాగే 6 × 1 = 15 × x, x = 3 2 3 5 2/5. అంటే 6 డేస్కి 2/5 వర్క్ చేయగలడు, అంటే 2 పార్ట్స్ చేయగలడు. 5 పార్ట్స్లో 2 పార్ట్స్ వర్క్ చేయగలడు, అంటే 2/5. ఆప్షన్ మనకి ఇది ఉంటుంది, డైరెక్ట్గా ఇది వేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ కెన్ డూ 40% వర్క్ ఇన్ 12 days, దెన్ టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్? సేమ్ ఈ క్వశ్చన్ ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, ఈ రెండు క్వశ్చన్స్ ఒకటి, కాకపోతే ఇక్కడ పార్ట్స్ వైజ్ ఇచ్చాడు అనమాట, ఇక్కడ పర్సంటేజ్ వైజ్ ఇచ్చాడు. సో ఇదే ఒకటే, కాకపోతే మన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చాడు, ఇక్కడ పార్ట్స్ వైజ్ ఇచ్చాడు. సో మీరు ఇది జాగ్రత్త చూడండి. సేమ్ అది ఒకలానే చేయొచ్చు. 40%కి 12 days పట్టింది. ఓకే, 100% కదా, ఏదైనా వర్క్ మనం 100% ఒక వర్క్ అంటే 100% అని దేనైనా మనం లెక్క తీసుకుంటాం. సో ఇలా అనమాట. 100% చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే x days. క్రాస్ మెథడ్ అంటే 40 × x = 12 × 100. ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 100/40 4 3 అంటే 30 days. 40% వర్క్ చేయడానికి 12 days అయితే 100% అంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి అతనికి 30 days పడుతుంది. సో ఇలా అనమాట. మన క్వశ్చన్ చూసి ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఆడిచ్చింది ఏంటి, ఇక్కడ పార్ట్స్లో ఇచ్చాడు, ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చారు, ఎలాగైనా అడగవచ్చు క్వశ్చన్ అనేది. సో మనది జాగ్రత్త చూసుకొని చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నుంచి మనకి ఏంటంటే, ఇప్పటివరకు మనం చూసింది ఏంటి, సింగిల్ పర్సన్ 1 person వర్క్ చూసాం. ఇప్పుడు మనం 2 persons టుగెదర్గా చేస్తే ఏమవుతుంది వర్క్, దీన్ని ఈ 2 personsనే సినర్జీ అంటారు. ఒక పర్సన్కి ఉండేది ఎనర్జీ, ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిసి చేసే పని ఏదన్నా దాని సినర్జీ అవుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఈ కాన్సెప్ట్ కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, టుగెదర్ సమ్స్ అనమాట. ఏ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 12 days, బి ఇన్ 6 days ఇఫ్ దే వర్క్ ఆన్ ఇట్ టుగెదర్, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్, ఓవరాల్ వర్క్ లేదా టోటల్ వర్క్ ఏదైనా అడగచ్చు, విల్ బి కంప్లీటెడ్. అంటే ఏ అన్నాడు 12 daysలో చేస్తాడు ఒక వర్క్ని, అదే వర్క్ని సేమ్ వర్క్ని బి అన్నాడు 6 daysలో చేస్తాడు. ఒకవేళ ఇద్దరు కలిస్తే ఆ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయొచ్చు, కలిసి చేస్తే ఇద్దరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని క్వశ్చన్ అనమాట. మీరు 12 daysలో చేయగలరు, మీ ఫ్రెండ్స్ 6 daysలో అదే వర్క్ చేయగలరు. అంటే క్యాపబిలిటీ, వాళ్ళ కెపాసిటీ, ఎనర్జీ బట్టి వాళ్ళు చేయగలరు ఏ వర్క్నైనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్ని మీరు 12 daysలో చేయగలరు అనుకోండి. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు, కొంచెం ఫాస్ట్గా అబ్జర్వ్ చేసి నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు 6 daysలో చేయగలరు. సో వాళ్ళ క్యాపబిలిటీ బట్టి అనమాట. సో ఇక్కడ మనకి క్యాపబిలిటీ అంటే ఇందా నేను ఏం చెప్పాను, కెపాసిటీ వర్క్ పర్ టైం. ఓకే కదా, ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి డేటా ఏమి ఇచ్చారు, ఏ ఒక వర్క్ని 12 daysలో చేయగలరు, సేమ్ వర్క్ని బి 6 daysలో చేయగలరు కదా. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఈ మెథడ్లో ఇక్కడ వర్క్ పర్ టైం ఉంది కదా, ఆ మెథడ్లో ఒక వర్క్ని ఏ ఎన్ని రోజులు చేయగలడు ప్లస్ బి ఎన్ని రోజుల్లో చేయగలడు, ఇలా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇద్దరు కంబైన్ కదా టుగెదర్, సో మధ్యలో ప్లస్ కదా. ఒక వర్క్ని ఏ ఎన్ని రోజులు చేస్తారో 12 days, టుగెదర్ ఇద్దరు కలిసారు కాబట్టి మధ్యలో ప్లస్ చేస్తాం. నెక్స్ట్ బి ఎన్ని రోజులు చేస్తారు అదే వర్క్ని, 6 days. ఓకే, వాళ్ళు ఎక్కడ అంతిస్తే అంతేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం డైరెక్ట్గా ఎంత వస్తుంది మనకి, 12 వస్తుంది. ఓకే, 12 అనేది మనం ఎల్సిఎం చేయడం అనేది 6 12 ఎలా చేసుకుంటే కష్టం అవుతుంది. ఇలా చేసేటప్పుడు మీకు కొంచెం ప్రాసెస్ ఎక్కువైపోతుంది. అలా కాకుండా మనకి దీనికి ఒక షార్ట్ కట్ ఉంది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి. ఎల్సిఎం నుంచి ఇచ్చిన నెంబర్స్లో ఏది పెద్ద నెంబర్ ఉంది దాన్ని మల్టిప్లై చూసుకోవాలి. ఇప్పుడు 6 12 ఇచ్చారు కదా, 6 12లో 12 పెద్దది, 12 1 12 కదా, 12 టేబుల్లో 12 క్యాన్సిల్ అవుతుంది. సో 6 టేబుల్లో కూడా 12 క్యాన్సిల్ అవుతుంది, 6 2 సో 12 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇంకా ఎల్సిఎం మెథడ్స్ అనేవి మీకు ఇంకా ఈజీగా ఉంటాయి, ముందు చెప్తాను నేను. అది 12 కదా,
12 1 0, సో పైన కూడా 1, 6 2 0 ఇంటూ 3/12. 3/12 రాయొచ్చు 1/4. అంటే ఒక వర్క్ చేయడానికి ఇద్దరికి 4 days పడుతుంది. ఇద్దరు కలిసి చేస్తే ఒక వర్క్ని 4 daysలో చేయగలరు టుగెదర్ అయితే. ఓకే, ఇలా ఒక్కొక్కసారి ఇదే మన ఫ్రాక్షన్లో కూడా వస్తుంది. డైరెక్ట్గా ఫ్రాక్షన్లో వచ్చినప్పుడు కూడా ఫ్రాక్షన్లోనే వేయాలి. 3/4 days అని ఎలాగ వస్తుంది అనమాట. అప్పుడు ఇలా ఉంటే ఇలాగనే వేయాలి. సో ఇలా 4 days వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఇలాగేస్తారు. పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి యూపీఎస్సీ వాటికి తెలియజేస్తారు అనమాట. సో మీరు ఇది ఫాలో అవ్వండి ఇలా. నెక్స్ట్ ఏంటంటే ఇదే సమ్నే వేరేలా కూడా చేయొచ్చు. అంటే ఎల్సీఎం మెథడ్స్ ఉంటాయి, నేను ఎంత చెప్పాను కదా, ఆప్షన్ వైజ్ వెళ్ళే మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇదే సమ్న వేరేలా ఎలా చేద్దాం చూద్దాం. డైరెక్ట్గా వాడు ఇచ్చినవి 2 ఉన్నాయి కదా, 12 and 6. ఫస్ట్ 12 into 6 వేయాలి. ఇద్దరు కలిపి చేస్తున్నారు కదా, ఇద్దరు కలిపి చేసేటప్పుడు అది ఏమవుతుంది, 12 + 6 అంటే 7 2/2 యాడ్ చేస్తే 18. 18/7 ఎన్నిసార్లు కట్ అవుతుంది, 4 times, అంటే డైరెక్ట్ 4 days. సో ఇలా కూడా చేసేయచ్చు. డైరెక్ట్ ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చింది ఏ వాల్యూ ఇంటూ బి వాల్యూ బై ఏ వాల్యూ ప్లస్ ఇద్దరు టుగెదర్ కాబట్టి ఇది మధ్యలో ప్లస్ వచ్చింది +6. మ్యాక్సిమం అందరూ ఈ షార్ట్ కట్ వాడతారు. నెక్స్ట్ ఎల్సీ మెథడ్ ఒకటి ఉంటుంది. ఎల్సీ మెథడ్ అనేది మనకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీద డివైడ్ అవుతుంది. ఇచ్చిన వర్క్ని ఏం చేస్తారు, యూనిట్స్ కింద డివైడ్ చేసుకుంటారు వాళ్ళు. యూనిట్స్ ఆర్ పార్ట్స్, అది కూడా ఒకసారి చూద్దాం. కాకపోతే ఎల్సీ మెథడ్ అనేది ఇక్కడ వచ్చిన ఎల్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది. మనకి ఎల్సీ మెథడ్లో చేద్దాం. ఏ వర్క్ 12 days, బి వర్క్ అనేది 6 daysలో చేయగలరు. ఇప్పుడు రెండింటికి ఎల్సీఎం చూడండి ఎంత అయింది, 12 కదా, ఆల్రెడీ మనం చూసాం, 12 units. ఓకే, ఈ 12ని ఫస్ట్ మనం డివైడ్ చేయాలి. ఓకే, అంటే చూడండి, ఒక్కరోజు అంటే 1 day, ఇద్దరు కలిపి ఒక రోజులో ఎంతవరకు చేయగలరు అనేది మనం చూడాలి. 1 day కదా, 12/12 ఏది 1 కెపాసిటీ అంటే 1 unit చేయగలడు ఒకరోజు. అలాగే బి చూడండి, 12/6 అంటే 2 units, అంటే ఇద్దరు కలిపి ఒక రోజులో 1 + 2, ఇది 1 ఇది 2 కదా, అంటే 3 units అనేది 1 dayలో చేయగలరు. ఓకే, ఓవరాల్గా 3 units 1 dayలో చేస్తే 12 units ఎన్ని రోజుల్లో చేయగలరు, 4 days కదా, 3 1 0 12. ఇక్కడ చూడండి మన క్యాన్సర్ అనేది ఇక్కడ 3తో కదా అయింది. సో అలా దేంతో కట్ అవుతుంది అంత చూసుకోవాలన్నమాట. 4 days ఇలా కూడా చేయొచ్చు. మీకు ఇది ఇంకా అర్థం కావాలంటే ఒక రోజులో 3 units అయితే 4 daysలో కదా 12 అవుతాయి, 4 × 12 4 × 3 12. సో ఇలా అన్నమాట. ఈజీగా ఉండడానికంటే ఇక్కడ మీకు చూడండి ఈ యూనిట్స్ అనేవి 12 వచ్చాయి. ఈ 12 అనేది 6 and 12కి రెండింటికి అంటే ఆ టేబుల్ వస్తాయి కాబట్టి మీకు ఈ ఎల్సీ మెథడ్ అనేది ఈజీ అయ్యింది. అలా కాకుండా ఇక్కడ 11 6 ఉందనుకోండి, మీకు ఇక్కడ యూనిట్స్ అనేవి 12 రాదు, టోటల్ యూనిట్స్ ఎల్సీఎం 12 రాదు. సో మీరు ఇక్కడ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అందుకే మనకి ఒకటే మోడల్ మీరు ప్రిపేర్ అయిపోండి. చేస్తే ఈ మోడల్ కానీ ఈ మెథడ్ ఆర్ ఈ మెథడ్, మ్యాక్సిమం ఈ మెథడ్ కానీ ఈ మెథడ్ కానీ మీరు ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్లో ఏమి అడిగారు మనకి, జస్ట్ ఏ అండ్ బి. ఈ క్వశ్చన్లో ఏ అండ్ బి క్యాన్ డూ ఏ వర్క్ ఇన్ 18 days. ఇద్దరు కలిసి 18 days 18 రోజులు వర్క్ చేయగలరు. బట్ ఏ కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ 24 days, దెన్ బి కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఇంత ముందు క్వశ్చన్లో చూడండి, ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇద్దరు కలిసి 12 రోజులు వర్క్ చేయగలరు ఏ అండ్ బి. ఏ అయితే ఏ ఒక్కడు చేస్తే ఆ పనిని 24 రోజులు చేయగలడు, బి ఎన్ని రోజులు చేయగలడు అని అడిగారు అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇంత ముందు క్వశ్చన్లో చూడడం మనకి ఏ చేయగలని పని ఇచ్చాడు, బి ఎన్ని రోజులు చేయగలడో ఇస్తారు. కాకపోతే అక్కడ అడిగింది ఏంటి, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేయగలరని అడిగారు అనమాట. సో ఈ క్వశ్చన్ మీరు డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి చాలు.
సో మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏం అడిగారు, ఏ 12 డేస్లో ఏ అని మనకి ఎంత ఇచ్చారు, 24 డేస్. ముందు సమ్లో మనకు 12 ఇచ్చారు, ఇక్కడ 24 డేస్ కదా. బి ఎన్ని రోజులు చేస్తారని అడిగారు క్వశ్చన్. ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేయగలరు, ఇద్దరు కలిపి ఆ వర్క్ని మనకి ఎన్ని రోజులు చేయగలరు, క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 18 డేస్. సో మనకి మన మెథడ్ బట్టి ఇంతే కదా, ఒక పనిని 18 డేస్లో ఇద్దరు కలిపి చేయగలరు. ఏ వాల్యూ ఇచ్చాడు మనకి, ఏ ఒక పనిని ఎన్ని రోజులు చేయగలరు, 24 డేస్లో. మనకు బి ఇవ్వలేదు, బి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు బి ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని అడ్డు తీసుకెళ్ళిపోండి. 24 18 1/18 మైనస్ ఇది అటు వెళ్తే మైనస్ అవుతుంది కదా, సో మైనస్ 24. దీనికి ఎల్సిఎం చేయండి. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఇది ఎంత అవుతుంది, 72. మీరు ఎలా చేయొచ్చు, లేదంటే నేను చెప్పినట్టు చేయొచ్చు. ఇలా ఎల్సిఎం మెథడ్లో చేసినా సరిపోతుంది, లేదా నేను చెప్పినట్టు. ఇక్కడ పెద్ద నెంబర్ ఏమొచ్చి 24 కదా, 24 అనేది 18 టేబుల్లో రాదు. నెక్స్ట్ 24 × 2 అంటే 48 అనేది 18 టేబుల్లో రాదు. నెక్స్ట్ 3 24 × 3 ఎంత, 72 అనేది ఈ టేబుల్లో వస్తుందో లేదు చూడండి, 4 టైమ్స్ వస్తుంది. సో ఎల్సిఎం అనేది 72 అవుతుంది. సో ఇక్కడ 4 కదా, పైన కూడా 4తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి. 4 మైనస్ ఇక్కడ మైనస్ మైనస్ వేసాం, పైన × 3 అంటే 1/72. మనకి ఇద్దరు కలిపి 18 డేస్లో చేయగలరు. ఏ అన్నాడు 24 చేయగలడు, బి అన్నాడు ఎన్ని రోజులు అడిగాడు కదా, ఈ ఎక్స్ వాల్యూ అనేది ఒక పనిని బి అన్నాడు 72 డేస్లో చేయగలడు. బి అనేవాడు 72 డేస్ తీసుకుంటాడు ఒక వర్క్, సేమ్ వర్క్ చేయడానికి. సో ఇది ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి మనకి డిఫరెన్స్ తెలియాలి. టుగెదర్ వాడు ఇచ్చాడు ఈ సమ్లో, లాస్ట్ సమ్లో అది ఇవ్వలేదు. ఓకే, ఇదే సమ్ని మనం ఇంత షార్ట్ కట్ చేసాం కదా, అలా చేద్దాం. 24 వాడిచ్చి 2 నెంబర్స్ని 24 ఇచ్చాడు, ఇద్దరు కలిసి చేసింది ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇందాక ఇద్దరు కలిసి చేశారు కాబట్టి అక్కడ మనం అదే అడిగాడు కాబట్టి మధ్యలో ప్లస్ చేసాం. ఇక్కడ మనకి ఒకటి అడుగుతున్నాడు కూడా మధ్యలో మైనస్ వేయాలి. ఇది డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్ మనకి 24 × 18/6 4 72 డేస్. ఓకే, ఇలా షార్ట్కట్లు కూడా ఇక్కడ మైనస్ అనేది ఒకటి వరకు అడిగితే మళ్ళీ మైనస్ పెట్టుకోవాలి. అది ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేయగలరని అడిగారు అనుకోండి, మధ్యలో ప్లస్ వస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి. ఏ క్యాన్ డూ ఎ వర్క్ ఇన్ 15 days. He started the work. After 5 days, he leaves the work. The remaining work completed by B in 12 days. Then B alone how many days can take to complete the overall work? ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే ఏ అన్నాడు ఒక వర్క్ని 15 రోజులు చేయగలడు. అయితే అతను వర్క్ స్టార్ట్ చేసిన 5 రోజుల తర్వాత ఏదో ఒక కాజ్ వల్ల వెళ్ళిపోయాడు. దెన్ రిమైనింగ్ వర్క్ అనేది బి జాయిన్ అయ్యాడు. బి వచ్చి ఆ 12 డేస్లో రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేశాడు. సో బి ఒక్కడే ఓవరాల్ వర్క్ని ఎన్ని రోజులు చేయగలడు అని అడిగారు అనమాట. సో మనకి ఇక్కడ ఏంటి, మీరు ఏదైనా ఒక వర్క్ను 15 డేస్లో చేయగలరు, 5 రోజులు వర్క్ చేశారు. రిమైనింగ్ వర్క్ని మీరు ఏదో ఒక పని నుండి వేరే వర్క్ నుండి వెళ్ళిపోయారు, రిమైనింగ్ వర్క్ని మీ ఫ్రెండ్ కంప్లీట్ చేశాడు, అది 12 డేస్లో. అప్పుడు అతనికి మాత్రమే ఓవరాల్ వర్క్ మీరు చేయకుండా ఓవరాల్ వర్క్ తనే స్టార్ట్ చేసి ఉంటే అతనికి ఎన్ని రోజులు పడుతుందని అడిగారు అనమాట. క్వశ్చన్లో అది మీరు అర్థం చేసుకోవాల్సింది. సో దీన్ని ఎలా చేయాలి, మీరు 15 రోజులు చేయగలరు ఒక వర్క్ని. అయితే 5 రోజులు మీరు ఎంత చేయగలరో తెలుసుకుంటే రిమైనింగ్ వర్క్ని తెలిసిపోతుంది కదా. 5 రోజులకి ఏం చేయాలంటే 5 × 1/15 వేయాలి. ఇదేంటి 5 డేస్ వర్క్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా స్టార్టింగ్లో, ఒక పర్సన్ 10 డేస్లో వర్క్ చేశాడంటే ఒక పనిని ఒక రోజులో ఎంత చేయగలడు. ఒక రోజులో ఏం చేస్తాం, 1 × 1/n అని రాయాలని చెప్పాను కదా. సో ఇక్కడ అంతే, 5 డేస్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ 5 × 5 1/15 అని రాసాం. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, 5 × 3 = 1/3. అంటే 3 డేస్లో
తన 5 డేస్లో ఇంత పార్ట్ చేశాడు అంటే ఓవరాల్గా ఇది ఓవరాల్ వర్క్ 3, అందులో ఒక పార్ట్ చేశాడు. మనకు డైరెక్ట్గా షార్ట్కట్లో వెళ్ళిపోవాలంటే టోటల్ వర్క్ అనేది 3 పార్ట్స్ అయితే తను 5 డేస్లో ఒక పార్ట్ కంప్లీట్ చేశాడు. ఇలా ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత అవుతుంది? టోటల్ వర్క్ 1 కదా, 1/1 - డైరెక్ట్ 2/3 మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ చేసొచ్చు. లేదంటే సమ్లా చేయాలంటే ఇలా మీకు ఎక్కువ సమ్స్ అయితే మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. 1/3 అంటే రిమైనింగ్ వర్క్ అంతా 2/3 అని డైరెక్ట్గా వేస్తారు, ఇలా చేయరు. సో 2/3. ఇప్పుడు మనకి 2 అనేది రిమైనింగ్ వర్క్ కదా, ఈ రిమైనింగ్ వర్క్ చేయడానికి బీకి ఎంత పడుతుంది? బీస్ కెపాసిటీ అనుకోండి, లేదా బీ వర్క్ 2 పార్ట్స్ చేయడానికి బీకి ఎన్ని రోజులు పడుతుంది? 12 డేస్. అదే 3 పార్ట్స్ అంటే టోటల్ వర్క్ ఓవరాల్ వర్క్ 3 పార్ట్స్ కదా, 3 పార్ట్స్కి ఎన్ని డేస్ పడుతుంది? దీన్ని క్రాస్ మెథడ్లో చేయండి. 3 × 12, 2 × x. 3 × 12 అటు ఇటు వస్తే డివైడ్ అవుతుంది కదా, 6 జార్ ఎక్స్ అనేది మనకి 18 డేస్. అంటే బి అనే పర్సన్ 18 డేస్లో టోటల్ వర్క్ని చేయగలడు. ఓకే, బి అనే పర్సన్ అయితే టోటల్ వర్క్ 18 డేస్లో చేయగలడు. ఏ అనే పర్సన్ అదే వర్క్ని 15 డేస్లో చేయగలరు. ఓకే, ప్రీవియస్ 2 సమ్మలకి ఈ సమ్మకి మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. అంటే 5 డేస్ చేసి లెఫ్ట్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు వర్క్ నుంచి. ఇది సేమ్ ఇక్కడ మనకి టోటల్ క్వశ్చన్ ఏమైనా అడుగుతారంటే ఇక్కడ చూడండి, ఇంకో క్వశ్చన్, టోటల్ డేస్ టు కంప్లీట్ ద వర్క్. ఇక్కడికి మీరు డిఫరెన్స్ చూడండి. అంటే బి ఒకటి ఎన్రోల్ చేయగలడు అని అడిగాడు, అంటే బి ఒకటి ఎన్రోల్ చేయగలడు చేసి ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. కాకపోతే క్వశ్చన్లో చివరిలో ఒకసారి అడిగేస్తాడు, టు కంప్లీట్ ద టోటల్ వర్క్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ అని అడుగుతాడు. సో అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది, యాక్చువల్గా 18 డేస్లో బి చేయగలడు. ఓకే, 18 డేస్లో చేయగలడు కదా. యాక్చువల్గా 2 పార్ట్స్ అనేది ఎన్రోల్ చేశాడు 12 డేస్. పైన ఏ అన్నాడు 1 పార్ట్ని 5 డేస్. సో 2 యాడ్ చేసేయండి, 17 డేస్. సో మనకి ఓవరాల్గా మొత్తం పని కంప్లీట్ అవ్వడానికి 17 రోజులు పట్టింది. ఏ 5 డేస్ చేశాడు, బి 12 డేస్ చేశాడు. ఇలా మన క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇదే మెథడ్లో ఇంకోటి చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అదే మెథడ్ ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఏ అనేవాడు 15 డేస్లో వర్క్ చేస్తాడు. ఏ క్యాన్ డూ వర్క్ ఇన్ 15 డేస్, బీ క్యాన్ డూ వర్క్ ఇన్ సేమ్ వర్క్ 10 డేస్. ఏ స్టార్టెడ్ ద వర్క్ ఆఫ్టర్ 5 డేస్, బీ జాయిన్డ్ ఇన్ ద వర్క్. దెన్ హౌ మెనీ డేస్ దే కెన్ టేక్ టు కంప్లీట్ ద టోటల్ వర్క్. అంటే టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డిఫరెన్స్ చూడండి. మనం ప్రీవియస్ చేసాం కదా, ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డిఫరెన్స్. ఇక్కడ 5 డేస్ చేసిన తర్వాత ఏ లీవ్ అయిపోయాడు, అంటే లెఫ్ట్ అయిపోయాడు జాబ్ నుంచి. కాకపోతే ఇక్కడ ఏ స్టార్ట్ చేసాడు వర్క్, స్టార్ట్ చేసిన 5 డేస్ తర్వాత బి జాయిన్ అయ్యాడు, అంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు ఇక్కడ. సో మనం అది చూద్దాం. ఏ ఒక వర్క్ ఎన్ని రోజులు చేయగలడు, 15 డేస్. బి 10 డేస్. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేయగలరు? ఇద్దరు టుగెదర్ అయితే ఆ పని ఎన్ని రోజులు చేయగలరు? మనకి ఇంత చెప్పాం కదా, అలా చేసినా సరిపోతుంది. ఏ మెథడ్ అయినా. టోటల్ ఇది ఏమవుతుంది, 30 ఎల్సిఎం 2 + 3 5 అంటే ఓవరాల్ 6 డేస్. ఒక వర్క్ చేయడానికి 6 డేస్ పడుతుంది ఇద్దరికి. ఒక వర్క్ చేయడానికి ఇద్దరు టుగెదర్కి 6 డేస్. అయితే ఇప్పుడు టోటల్గా మనకి ఏ 5 డేస్ చేశాడు కదా ఫస్ట్. సో 5 డేస్కి ఎంత వర్క్ చేయగలడు అంటే బి జాయిన్ అవ్వకముందు 5 డేస్ వర్క్ 1/5 అంటే
n డేస్ అయితే నేను ఇందా చెప్పాను కదా, 1 × 1/n ఒక రోజు వర్క్ 1 డేకి, అలా అది ఫాలో అయిపోవాలి. సో 1/3 ఏ అనేవాడు 3 పార్ట్స్లో ఒక పార్ట్ని చేశాడు 5 డేస్కి, 1 పార్ట్ కంప్లీట్ అయింది. సో రిమైనింగ్ 2 పార్ట్స్ అనేది ఇద్దరు కలిపి చేయాలి కదా, టుగెదర్ 2 పార్ట్స్ని ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తారో తెలిస్తే మనకు ఓవరాల్గా వర్క్ చేయడానికి ఎన్ని రోజులు కంప్లీట్ అయింది తెలుస్తుంది. సో ఈ 2 పార్ట్స్ చేయడానికి ఏంటి, టోటల్ వర్క్ ఎంత 3 యూనిట్స్ కదా, 3 యూనిట్స్ చేయడానికి ఇక్కడ ఎన్ని రోజులు పట్టింది మనకి, ఒక వర్క్ అనేది 3 యూనిట్స్, ఇక్కడ మనకి 3 యూనిట్స్ కదా, ఈ 3 యూనిట్స్ చేయడానికి 6 డేస్ టైం పట్టింది. అయితే 2 యూనిట్స్ అంటే రిమైనింగ్ వర్క్ 2 కదా, ఏ చేయగా మిగిలింది, ఇదే ఇద్దరు చేయాలి కదా. సో ఈ 2 యూనిట్స్కి ఎన్ని రోజులు పడుతుంది, సో క్రాస్ మెథడ్ వేస్తే 2 × 6 = 3 × x. Therefore x is equals to 2 × 4 days. ఏంటి రిమైనింగ్ వర్క్ అంటే రిమైనింగ్ వర్క్ 2% ఉంది కదా 2 పార్ట్స్ చేయడానికి, దీన్నే రిమైనింగ్ వర్క్ అన్నారు కదా. ఈ రిమైనింగ్ వర్క్ చేయడానికి ఇద్దరు కలిపి 4 రోజులు పట్టింది. కాకపోతే ఇక్కడ మన క్వశ్చన్ ఏమి అడిగాడు, రిమైనింగ్ వర్క్ అడలేదు, టోటల్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు అని అడిగారు. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. ఈ 4 డేస్ అనేది రిమైనింగ్ వర్క్ ఇద్దరు కలిపి చేసింది. ఇది కాకుండా ఏ ఫస్ట్ 5 డేస్ చేశాడు కదా, ఏ స్టార్ట్ చేశాడు కదా. సో ఏ స్టార్ట్ చేసింది 5 డేస్ ప్లస్ ఇద్దరు కలిపి చేసింది 4 డేస్, ఓవరాల్ 9 డేస్. ఇలా ఉంటే మన క్వశ్చన్ ఏం అడిగారు అనేది ఇంపార్టెంట్. అక్కడ రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేశారంటే 4 డేస్ అని చెప్పొచ్చు ఇద్దరు. కాకపోతే టోటల్ వర్క్ కంప్లీట్ అని అడిగారంటే మొత్తం వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అని అడిగితే 9 డేస్ అని వేయాలి. సో ఆప్షన్లో ఇది ఉంటుంది, 4 అని ఉంటుంది, 9 అని ఉంటుంది. మన జాగ్రత్తగా క్వశ్చన్లో వాడు ఏం అడిగాడు దాన్ని బట్టి మనం వేయాలి. ఓకే, ఈ పార్ట్స్ వరకు మనం ఈ పార్ట్లో ఏం చూసాం, 1 పర్సన్ వర్క్ చూసాం, 2 పర్సన్స్ ఇద్దరు కలిసి టుగెదర్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వచ్చే సమ్ చూసాం. నెక్స్ట్ పార్ట్లో మనం ఏం చేస్తామంటే 3 పర్సన్స్ అండ్ మోర్, ముగ్గురు కానీ ఎక్కువ వర్క్ చేస్తే అనే కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. అలాంటి టాపిక్స్ వస్తాయి, ఆ టాపిక్స్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ అనేది మీరు ఒకటి మార్క్స్ వైజ్ కాకుండా ఇదేంటి ఇక్కడ మీరు ఉన్నట్టు ఊహించుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీ క్వశ్చన్. ఇలా క్వశ్చన్ చదివితే చాలామంది కంగారు పడతారు ఎగ్జామ్స్లో. ఏం కంగారు పడవసరలా, కంప్లీట్ టోటల్ వర్క్ ఇచ్చారా లేదంటే ఓన్లీ రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఇచ్చారా క్వశ్చన్, అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని మనకు ఆప్షన్ ఏముంది దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం షేర్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.